సో దాదాపు ఒక వారం రోజులుగా గోల్డ్ రేట్స్ ఎట్లా ఉన్నాయండి? గోల్డ్ రేట్లు డ్రాస్టిక్గా పెరుగుతూనే ఉన్నాయండి. బంగారం ధర 80,000కి అవుతుందా అని అవుతుంది అని 2 రకాల మార్కెట్లో జడ్జిమెంట్ జరిగింది. సో అవుతుంది అని చెప్పిన వాళ్ళు సక్సెస్ అయినట్లు లెక్క. ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది 79,600 రూపీస్ 24 క్యారెట్ ఉంది. మేబీ డే ఆఫ్టర్ టుమారో ఖచ్చితంగా అది 80,000 టచ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అలాగే సిల్వర్ చూసుకుంటే ₹1,00,000 కేజీ రాదు వస్తుంది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మార్కెట్లో. వస్తుంది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, రాదు ఖచ్చితంగా రాదు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళైతే సిల్వర్ ₹1,00,000 టచ్ చేసేస్తుంది. సో 1 కిలో సో మెటల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో మనం వాటిని చూస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటాయి, కొంటా ఉంటే మన దగ్గరికి వస్తాయి. సో నువ్వు కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు, ఆర్నమెంట్ అయినా పర్లేదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్లో కొనుక్కోండి, ఖచ్చితంగా లాభమే బంగారం వెండి. సో బంగారం రేట్ అయితే పెరుగుతూనే ఉంది. ఆ దూకుడికి అసలు బ్రేక్ పడే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపిస్తుందా? అసలు ఈ 1 వీక్ నుంచి ఎట్లా పెరుగుతుంది అసలు గోల్డ్? ఇప్పుడు బంగారం ధర అనేది 1 వీక్కి 2,000 to 3,000 రూపీస్ బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఒకప్పుడు పెరగడానికి నెలలు సంవత్సరాలు పెట్టే బంగారం ధర వల్ల పెరగడానికి రోజులు పడుతుంది, గంటలు పడుతుంది. సో ఇది ఖచ్చితంగా ఇది ఇండికేషన్ భవిష్యత్తు పెరుగుద్దనే చెప్తుంది. పూర్వం ఒక 6 నెలల టైంలో ₹1,000 పెరిగే బంగారం ధర వాళ్ళ ఒక రాత్రిలో పెరుగుతుంది. సో ఇప్పుడు బంగారం ధర పెరుగుదలనేది రాత్రి పగల తేడాలో పెరిగిపోతున్నాయి. కాబట్టి నేను ఏ రోజైనా కొనాలనుకుంటూ కొనేయండి, అది రైట్ టైమే అంటాను. నేను ఏ రేట్ అయినా కొనేసుకోండి, అది కరెక్ట్ రేటే అంటాను. ఎందుకంటే ఇవాళ రేట్ రేపు ఉండలేదు. సో ఇవాళ 7,000 ఉన్నది, రేపు 7,100 ఉంటుంది, రేపు 7,100 ఉన్నది వారానికి చూసుకుంటే 7,300 ఉంటుంది. సో ఇది పెరుగుకుంటూనే పోతుంది. సో మనం అలా ఆలోచిస్తూ కూర్చుంటే బంగారం ధర ఇల్లు ఎక్కడో ఉంటుంది. రేపు 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 అనుకుంటే బంగారం ధర పెరిగిపోయి ఉంటుంది. సో నేనంటే మీకు నిర్ణయం అంటూ జరిగితే దాన్ని అమలు చేసేయండి, కొనాలంటే కొనేయండి అని చెప్తాను ఫస్ట్. ఎందుకు బంగారం ధర తగ్గుతుంది అని ఊహాగానాలు వినిపించే మార్కెట్లో ఒక్కసారిగా మళ్ళీ ఊపందుకొని ఎందుకు ఇంత డ్రాస్టిక్గా రేట్ పెరుగుతుంది? దీనికి కారణాలు ఏముంది? ప్రపంచవ్యాప్తంగా చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ అవ్వచ్చు, యూరోప్లో ఆర్థిక మాంద్యం కావచ్చు, ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, రేపు చైనా తైవాన్ మధ్య యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఇన్వెస్టర్లకి ఒక భయం ఉంది, నా డబ్బులు పెడితే గ్యారంటీగా రిటర్న్ వస్తాయా రావా అనేది. అటువంటిప్పుడు సేఫెస్ట్ వచ్చేది మెటల్స్, అంటే దాంట్లో గోల్డ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఆ ప్రీషియస్ మెటల్లో ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అమ్మేస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి సేఫెస్ట్ జోన్ ఏదైనా ఉందంటే మెటల్స్. ఈ గోల్డ్ అనేది రియల్ కరెన్సీ. సో దీన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎవరు నష్టపోరు. సో ప్రపంచం అంతా ఇన్వెస్టర్లు అంతా దానికే చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అన్సర్టనిటీ, ఎక్కడ ఏది క్లీన్గా లేదు, ఎక్కడ ఒక అయోమయం నడుస్తుంది ప్రపంచంలో. సో ఏది సేఫ్గా లేదు, ఇన్వెస్టర్కి సేఫ్టీ కనపడట్లేదు. సో మెటల్స్ అనేవి, ఆయిల్స్ అనేవి, లేదంటే మనకి పెట్రోల్ గ్యాస్ ఇలాంటివన్నీ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే రీజన్ ఎక్కడ మనకి సెక్యూరిటీ లేదు. వాళ్ళ డబ్బులు సెక్యూరిటీ కావాలంటే ఎక్కడైతే భవిష్యత్తు ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. బంగారం దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ప్రపంచం అంతా కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒకసారిగా ఇంత డిమాండ్ రావడానికి కారణం అది. సో మరి ఇవాళ రేట్ పసిడి రేట్ 22 క్యారెట్స్ కావచ్చు, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎట్లా ఉందండి? 79,600 ఆడుంది ఈరోజు. అంటే ఆల్మోస్ట్ ఇంకో 400 రూపీస్ పెరిగితే 80,000 అనేది ఆల్ టైమ్ రికార్డ్ రేట్. సో అది కాకుండా సిల్వర్ చూసుకుంటే 1,01,000 అంటే ఇస్ నాట్ ఏ జోక్. సో చాలా పెద్ద ఈ రేట్ సిల్వర్కి రాదు అని చెప్పిన వాళ్ళు నేను నాలంటి కూడా ఒకటి ఉన్నాడు, ఇంత పెరగకపోవచ్చు అని. సో నా అలాంటి ప్రొడక్షన్ కూడా ఫెయిల్ అయిందంటే మెటల్స్ చాలా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి, అంటే పెరుగుతున్నాయి. సో మనం దేన్ని ప్రొటెక్ట్ చేయడానికి లేము. సో ఈ ఒక్క బౌండరీ వరకే దానికి ఉంటుంది. ఆ బౌండరీ తర్వాత ఇంకెంత పెరుగుద్ది అనేది మనం చెప్పలేం. 100 రాని ₹1,00,000 అవ్వదు అనుకున్నది ₹1,00,000 అయిపోయిందంటే రేపు పొద్దున్న అది 1,50,000 ఆశ్చర్యపోకలేదు. ₹1,00,000 ఉంది. సో పసిడి పండగ టైంలో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ సో ఇట్లుంది. అకేషనల్గా కొనేవాళ్ళు ఉన్నారా, లేదంటే ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ అట్లా కొనేవాళ్ళు ఉన్నారా? ఎట్లా ఉంది? ఇద్దరు ఉంటారు. సో అలానే పర్టికులర్గా వీళ్ళ కొనాలి వాళ్ళ కొనాలి లేదు. మనకు బంగారం అనేది మనకి ఫ్యామిలీలో ఒక పార్ట్ అండి, దానికి అకేషన్ ఉండదు. హ్యాపీనెస్ మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా బంగారం దగ్గరికి పోతాం. ఇతను మనకి ఎవరైనా హ్యాపీగా 10,000 ఇచ్చినా ఫస్ట్ బంగారమే కొందాం అనుకుంటాం. సో బంగారం మన ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పార్ట్. సో సౌత్లో ఎక్కువగా బంగారం చాలా ఇష్టపడతారు. సో దీనికి అలానేం లేదు. సీజన్ అనేది మ్యారేజ్ సీజన్ అనేది యాడ్ అనమాట. ఇంకా డిమాండ్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ జరిగే సేల్ ఏంటంటే మీ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవడం, మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్స్ని బట్టి ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉన్నాయి. సో బంగారానికి వీళ్ళిద్దరు ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ఇంకా రాను. అయితే ఇంకొకటి కూడా ఉన్నాయి, గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాములు బిస్కెట్ రూపంలో కొనే వాళ్ళ కస్టమర్స్ పెరుగుతున్నారండి, వాస్తవమేనండి అది?
అది చెప్తున్నారు లాంగ్ టర్మ్. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు రెడీగా వాళ్ళు కొన్ని ఆర్నమెంట్స్ పెట్టేది ఏమి లేదు కదా. సో భవిష్యత్తు కోసం, ఆ భవిష్యత్తులో చదువులకు అవసరం వద్దా, వాళ్ళ పెళ్ళిళ్ళకి అవసరం వద్దా అనేది తెలియదు కదా. సో మార్కెట్లో ఎప్పుడు వీళ్ళు ఉంటారు. అది ఇప్పుడు మనకి వాళ్ళ మీడియా పెద్దదిగా ఉంది కాబట్టి వీళ్ళు కనబడుతున్నారు అంతే. సో ఇదనమాట గోల్డ్ పసిడి రేట్ ప్రతిరోజు ఒక రేటు పెరుగుతూనే ఉంది. సో పసిడికి ఇప్పుడప్పట్లో బ్రేకులు పడ్డం అనేది కష్టమే అంటున్నారు నిపుణులు కూడా. ఎందుకంటే ఫస్ట్ రేట్ గడిచిన ఈ 1 వీక్లోనే 2500 to 3000 వరకు కూడా 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ రెండు కూడా పెరగడం, ఇది ఒక రికార్డ్ బ్రేక్ చేయడమే. ఇంకా వెండి ఏం తక్కువ లేదు, వెండి కూడా బంగారంతో పోటీ పడి మరి పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసుకుంది వెండి కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా వెండి మార్కెట్లో 1,00,000 క్రాస్ అవుతుందా అంటే లక్ష్యం క్రాస్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఇలా 1,00,000 క్రాస్ అయింది, ఇంకో 2-3 రోజుల్లో 1,00,000 దాటి కూడా పలికే అవకాశం ఉంది వెండి అని అయితే చెప్తున్నారు. కేవలం వెండి మాత్రమే కాదు, గోల్డ్ కూడా సేమ్ టు సేమ్ సీన్ అయితే కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే ఇంకో రేపటి వరకు 80,000 క్రాస్ అయినా ఇంకో 2-3 నెలల్లో 1,00,000 వరకు టచ్ అయినా ఆశ్చర్యపోనే పరిస్థితులు అయితే మార్కెట్లో కనిపిస్తుంది. సో అందుకనే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి అండ్ దాంతోపాటు వెండి రేట్లు కూడా పెరుగుతున్నాయి. సో అందుకనే కొంతమంది ఆర్నమెంట్ ఇష్టం ఉండే వాళ్ళు ఆర్నమెంట్ కొనుక్కున్నా, చాలా వరకు మాత్రం సేవింగ్స్ రూపంలోనే గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు, కాయిన్స్కి మాత్రం గోల్డ్ రేటు పెరుగుతో డిమాండ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. సో ఇంకా గోల్డ్ ఇప్పుడు కొనాలా లేదు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కొనాలా అనేది మీ డిసిషన్. మొత్తానికైతే పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు, పసిడి పండుగ వరకు అయితే మరింత వరకు పసిడి రేటు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.